నమస్తే. సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటుగా వేదాంతాచార్యులు ఆస్ట్రాలజర్ వెంకటేష్ శిక్లం గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, చాలా చోట్ల చూసాను నేను, ఇల్లు అంటే సింహద్వారానికి ఎదురుగుండా ఒక బెడ్రూమ్ కానీ ఒక రూమ్ కానీ వరుస పెట్టి గడపకి 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 అలా ఎదురుబెదురుగా ఉంటూ ఉంటాయి. చాలా ఇళ్ళు అలా ఉంటాయి. దానివల్ల మంచిది అంటారా, లేకపోతే దానివల్ల ఏమైనా నష్టం జరుగుతుందంటారా? అంటే వాస్తుశాస్త్ర ప్రకారం ఇలా ఉండడం మంచిదేనా? అవును, ఇది వాస్తుశాస్త్ర ప్రకారం వాళ్ళు పక్క 100% వాస్తు ఫాలో అవుతున్నారు అర్థం. అంటే ఆ డోర్స్ ప్రకారం, మిగిలింది నేను అది చెప్పట్లే. కానీ మన పూర్వీకులు మనకు అందించినది ఏంటంటే, మనం ఇప్పటికీ విలేజెస్ కి పోయి చూస్తే వాళ్ళు ఫాలో అవుతారు. ఇప్పటికీ మీరు ప్రాచీన దేవాలయాలు పోయి చూస్తే అది ఫాలో అవుతారు. ఏంటంటే మనకు ముఖ్య ద్వారానికి ఎదురుగుండా మొత్తం ద్వారం ఉంటుంది. అంటే దాన్ని ఒకటి యాక్సెస్ అంటాం మనం ఇంగ్లీష్ లో. ఇప్పుడు న్యూఎస్ టర్మినాలజీ యాక్సెస్. ఇప్పుడు సింహద్వారం నుంచి యాక్సెస్ చూడాలి. ఇటు 2 యాక్సెస్లు ఉంటాయి. ఈ 2 యాక్సెస్ లో మనకి ఓపెనింగ్స్ ఉండాలి. అంటే ఓపెనింగ్స్ ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు. మళ్ళీ దానికి ఒక స్థానం ఉండాలి. అట్లా పోయి మనం నైరుతిలో తీసుకున్నామంటే అది దాని ప్రాబ్లమ్. దాని పర్టికులర్ చూసుకొని సింహద్వారం, ఇప్పుడు తూర్పు సింహద్వారం అనుకోండి. ఇప్పుడు తూర్పు నుంచి పడమట, మళ్ళీ ఇక్కడ ఉత్తరం నుంచి దక్షిణం. సో సెంటర్ తీసుకోండి. సో జనరల్ గా టెంపుల్స్, మీరు ఏన్షియంట్ టెంపుల్స్ పోయి చూస్తే ఈస్ట్ కు ఒక మెయిన్ డోర్ ఉంటది, వెస్ట్ కు ఒక డోర్ ఉంటది, సెంటర్ నార్త్, సెంటర్ సౌత్. సో 4 డోర్స్ ఉంటాయి. ఈ 4 డోర్స్ 4 డైరెక్షన్స్ లో, అంటే ఈక్వల్ డైరెక్షన్స్, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ పాయింట్స్ తీసుకుంటే అది మనకి అష్టలక్ష్మి స్థానం. అది ఆ ఇల్లు చాలా మంచి వాస్తు ఓరియంటేషన్. అంటే దాంతో పాటు చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బట్ నేను మీకు ఈ టాపిక్ లో ఇది చాలా మంచి. సో చాలా మందికి చాలా కలిసి వస్తుంది. అది చాలా లక్కీ కూడా అట్లాంటి ఇల్లు దొరకడం అనేది. అంటే ఇప్పుడు మనం దానికి ఆపోజిట్, ఇప్పుడు మన పూర్వీకులు దేవాలయాలు పోయి చూస్తే అంత మంచిగా ఉన్నాయి. అందుకే మీకు అప్పుడు ఫ్యామిలీలు పెద్దగా ఉంటుండే, అండర్స్టాండింగ్ ఉంటుండే, కలిసిమెలిసి ముందుకు అట్లా ఉంటుండే. కానీ అది ఇప్పుడు మన అపార్ట్మెంట్ కల్చర్ లో అది రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే, అపార్ట్మెంట్ కల్చర్ లో ఇదే డిసోరియంట్ అయిపోతుంది. ఈ యాక్సెస్ ఎప్పుడైతే డిసోరియంట్ అయిపోయింది, ఇప్పుడు మీకు లాస్ట్ ఒక వీడియోలో ఏం చెప్పినానంటే, ఈ యాక్సెస్ లో కనుక డోర్స్ డిసోరియంటెడ్ ఉన్నాయి. అంటే ఇప్పుడు వాయవ్యము ఆగ్నేయం, వాయవ్యం ఆగ్నేయం అనేది డిసోరియంటేషన్. నార్త్ సౌత్ డోర్ ఓరియంటేషన్, ఈస్ట్ వెస్ట్ డోర్ ఓరియంటేషన్. అయితే ఎగ్జాక్ట్ డోర్ కి డోర్ ఓరియంటేషన్, యాక్సెస్ ఓరియంటేషన్. సో దాని అర్థం ఏంటంటే బ్రహ్మస్థానం కరెక్ట్ ఉంటుంది, అష్టలక్ష్మి స్థానం కరెక్ట్ ఉంటుంది. సో ఇది డిసోరియంట్ అయింది అనుకోండి, అక్కడ తేడా అయిపోయింది. సో ఏం తేడా? అష్టలక్ష్మి స్థానమే తేడా. సో డబ్బులకి చింత, మానసిక వేదన, సో చాలా చాలా ఇబ్బంది, కోర్ట్ కేసెస్, డిసోరియంట్ చాలా. సో ఎప్పుడైనా ఓరియంటేషన్ చేసుకోవాలి. ద్వారం ఎప్పుడు అట్లా ఓరియంటేషన్ కరెక్ట్ ఉండాలి. డిసోరియంట్ ఎప్పుడు అవ్వకూడదు. సో ఓరియంటేషన్ మనకు స్ట్రైట్ లేకపోయినా కానీ దానికి లెక్క ఉంటుంది. ఎక్కడ దేనికి హార్మోనియస్, అంటే ఏమి ఇబ్బంది రాని ఓరియంటేషన్ ఉంటుంది. అట్లా చేసుకోవాలి. డిసోరియంట్ చేయదు. డిసోరియంట్ చేస్తే మనకు ప్రాబ్లమ్ స్టార్ట్. సో లాట్ ఆఫ్ అపార్ట్మెంట్స్ మనం చూసేది ఏంటంటే, నేను మీకు కామన్ దోషం చెప్తా. నేను చూసిన కామన్ దోషం, హైరేజ్ కడుతున్నారు, పెద్ద పెద్ద హైరేజ్లు. ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది, వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఈస్ట్ ఫేసింగ్ మాకు మంచిది అంటే, అందరికి జనరల్ ఈస్ట్ నార్త్ మంచిది అనుకుంటారు. ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ తీసేసుకుంటారు. ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ అపార్ట్మెంట్ లో చూస్తే డైరెక్ట్ ఈస్ట్ నుంచి వెస్ట్ బాల్కనీ వస్తారు. ఇప్పుడు సింహద్వారం అనే ద్వారం అంటే, దాని సింహద్వారం అని ఎందుకు అన్నాం? అక్కడ ఏం పులి కాదు కదా, ఏం సింహం ఉండదు కదా అక్కడ, అదేం సింహ ఆకారంలో ఉండదు. సింహద్వారం అంటే మెయిన్ డోర్, సింహద్వారం. ఇప్పుడు సింహద్వారం అనేది అన్ని ద్వారాల కంటే పెద్దగా ఉండే ద్వారం. అది ఎక్కడ ఉండాలనేది అక్కడే ఉంటే అంత మంచిది. ఇప్పుడు అది తూర్పుకి వచ్చింది అనుకోండి, కీర్తి. అది ఉత్తరానికి వస్తే ధనం, కుబేర స్థానం. సో ఇప్పుడు ఈ సింహద్వారం మనం ఈస్ట్ తీసుకుంటాం. అపార్ట్మెంట్ లో సింహద్వారం ఎంత పెద్దగా ఉంటది? ఎంత ఉంటది? 3 feet by 7 feet. ఎంత పెద్దగా ఉంటే అదే 3 feet by 7 feet ఉంటుంది. సరే, సింహద్వారం 3 feet by 7 feet అనుకోండి. 3 by 7 సింహద్వారం. మిగిలిన అన్ని ద్వారాలు దీనికంటే చిన్నగా ఉండాలి. అంటే అవి 2 by 6 ఉండాలి. కానీ 2 by 6 మనకు సరిపోదు. 2 by 6. సో ఏమైంది అక్కడ? 2 by 6 కంటే పెద్దగా ఉంటది. ఎందుకంటే బాల్కనీ ఎట్లా తీసుకుంటారు? పెద్ద యూపీవీసీ పెట్టిస్తారు, పెద్దది. సో సింహద్వారానికి ఆపోజిట్, బిల్కుల్ ఆపోజిట్. అంటే ఇప్పుడు సింహద్వారం మనకి ఈస్ట్ లో ఉన్నది. ఆ ఈస్ట్ కాస్త ఇక్కడ మళ్ళీ వాళ్ళకి వెస్ట్, సెంటర్ వెస్ట్ కూడా రాదు. సెంటర్ వెస్ట్ లో వచ్చిన ఓరియంటేషన్ కానీ అక్కడ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. కానీ వాళ్ళకి ఆల్మోస్ట్ సౌత్ వెస్ట్ వెళ్ళిపోతుంది.
ఓకే ఎందుకంటే నార్త్ ఈస్ట్ టు సౌత్ వెస్ట్ ఇట్లా ఉంటుంది యాక్సెస్. ఓకే సో ఈస్ట్ టు వెస్ట్. సో ఈశాన్యం నుంచి నైరుతి. ఇప్పుడు ఈశాన్యం నుంచి నైరుతి డిస్ఓరియంటేషన్. ఓకే సో చాలా మంది ఇండ్లలో ఈస్ట్ ఫేసింగ్ ఇండ్లలో మీరు ఇట్లా వెళ్ళి అక్కడ ఉంటుంది బాల్కనీ, అవును డైరెక్ట్ ఉండదు. అవును సో ఇట్లా వెళ్ళి నైరుతి. ఇప్పుడు నైరుతిలో మళ్ళీ దాని సైజ్ ఎంత? దాని సైజ్ వస్తే ఇదేమో 3/7 ఉంటే అదేమో 15/7, 15/8, 15/9 ఉంటుంది. మళ్ళీ వాళ్ళకి ఎందుకు రాదు ప్రాబ్లమ్స్? పరువు రిలేటెడ్ ప్రాబ్లమ్స్. పరువు పోవడం, యజమానికి భయంకరమైన హాని. యజమానికి ఇజ్జత్ ఉండదు. ఇంటి ఆడమ్మని యజమానికి ఇజ్జత్ ఇవ్వదు. నువ్వేంత నీ బతికేంత అనే మాట అనే టోన్ నడుస్తుంది దానికి. పిల్లలు ఇజ్జత్ ఇవ్వరు. వేస్ట్ లైఫ్. సో ఇక్కడ డిసోరియంటేషన్ వల్ల ఏమవుతుంది అంటే ఎనర్జీస్ బ్యాలెన్స్ తప్పుతుంది. ఏ ఎనర్జీ ఎవరికి అందదు. సో ఆ ఇంట్లో ఎవరు ఉండరు, ఎవరికి వాళ్ళు పని పోతారు, లాస్ట్ కోసం అనుకుంటారు. ఆ పనుకునే టైంలో కూడా ఈ ఇబ్బందులు, చీకు చింతలు, చిరాకులు ఇవే ఉంటాయి. సో ఇది డిసోరియంటేషన్. సో వీళ్ళు పోయి చూడాలి మా స్వగ్రామంలో మా తాతలు వాళ్ళు ఎలాంటి ఇళ్లలో ఉన్నారు, వాళ్ళు ఎందుకు, వాళ్ళకి లేని పరిశ్రమ నాకెందుకు వస్తుంది. మానసిక ఇబ్బందులు అనేది మన సనాతన ధర్మంలో మనకి పూర్వీకులలో ఎవరు మానసికంగా క్షోభపడినట్టు అంతంత కుమిలి వాళ్ళు దానికోసం మెడిసిన్ తీసుకున్నంత స్థాయికి ఎవరు లేరు. అందరు ఆరోగ్యంగా నలుగురితో కలిసి ఉన్నారు, వాళ్ళ కర్మ వాళ్ళు చేసుకుని హాయిగా వెళ్ళిపోయినారు. సో ఇప్పుడు ఈ సమాజంలో ఇంత చిన్న ఇంట్లో ఇంత డిసోరియంటేషన్ పెట్టుకొని నువ్వు ఎలా సుఖంగా ఉంటావు? అవును, కరెక్ట్. సో ఇది చాలా డేంజరస్. సో ఓరియంటేషన్ కరెక్ట్ ఉండాలి. సో ఇది ఒక అష్టలక్ష్మి ఓరియంటేషన్. దీనివల్ల చాలా బెనిఫిట్, శుభమైనది ఓరియంటేషన్. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ.